చెప్తున్నా అన్న నేను అదే చెప్తున్నా. ముఖ్యమంత్రి గారు ఎన్నికల అనంతరం కూడా ఐపాక్ ఆఫీస్కి వెళ్ళి ప్రపంచం అంతా మన వైపు చూడబోతా ఉంది, మన గెలుపును చూడబోతా ఉంది అని చెప్పని ఆయన చెప్పాడంటే ఏ స్థాయిలో ఆయన ట్రాన్స్లో ఉన్నాడు, ఆయన ఏ స్థాయిలో ట్రాన్స్లో ఉంచారు. నిత్యం ప్రజల్లో ఓదార్పు యాత్ర నాకు ఇవాళ కూడా గుర్తు. తెల్లవారుజామున 4 గంటలు 5 గంటల దాకా ప్రజల్లో తిరిగి ఇలా కునుకుపాట్లు వేస్తూ 1-2 గంటలు పడుకుని ఆ 1-2 గంటలు కూడా పడుకోకుండా తిరిగినటువంటి రోజులు కూడా ఉన్నాయి. మళ్ళీ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసేవాడు ఆయన. అలాగే 1 రోజు కాదు 2 రోజులు కాదు 10 సంవత్సరాలు ఓదార్పు యాత్ర దగ్గర నుంచి మొదలుపెట్టి ప్రజా సంకల్ప యాత్ర వరకు కూడా నిత్యం ప్రజల్లోనే ఉన్నాడు ఆయన. ఆయనకి వాట్ ఈజ్ వాట్ తెలిసి ఎక్కడ ఏం జరుగుతుంది, ఎక్కడ ఏ రకమైనటువంటి సమస్య ఉంది, ఏ వర్గానికి ఏం చేస్తే మంచి జరుగుతుంది అనేది చూసే ప్రజా మేనిఫెస్టోని తయారు చేశాడు ఆయన. నవరత్నాల పథకాలను తయారు చేశాడు ఆయన. ఈవేళ ఆ రకమైనటువంటి ప్రజలతో అటాచ్మెంట్ లేనకుండా కొంతమంది అధికారులు చేసినటువంటి పని తప్పితే ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారికి కమిట్మెంట్ ఉంది. మీరే చూస్తారు 6 నెలలు పోయాక వాట్ ఈజ్ జగన్మోహన్ రెడ్డి అనేటువంటి దేశం అంతా తెలుస్తుంది ఖచ్చితంగా. అధికారులు అని అందరినీ అనలేదన్నా నేను. అవును నేను తీసుకెళ్ళాను అనే కదన్నా నీకు చెప్తుంది. తీసుకెళ్ళాను, 10 సార్లు తిరిగాను. నా దగ్గర ఆన్ రికార్డ్ సిఎంపీ ఉంది. నేను ఎవరికి ఆపాదించట్లేదన్నా, నాకు నేనే ఆపాదించుకున్నా. అవునన్నా నేను చెప్తుంది, నేను ఇప్పుడు కూడా ఒకటే చెప్తున్నా, మేమేమీ చేయలేదు, మేము ప్రజలకేం చేయలేదని చెప్పట్లే. నేనేం చేశానో చెప్పా నీకు. ఏ గ్రామాన్ని తీసుకో, నీకు నచ్చిన గ్రామం, నీకు తోచిన గ్రామం, అదే చెప్తున్నా. నీకు ఇప్పుడు దాకా ఏం చెప్తున్నా అన్న, నేను చెప్పేదంతా అదే. అది ప్రజలు ఆలోచించుకోవాలి అనేది. నేను తప్పు చేస్తున్నా. నువ్వు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పనే అన్న, నువ్వు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పనే. నేను చెప్పేది ఏంటంటే, నేను పని చేశాను చేయలేదు అనేది ఈ ఊరికినే ఇక్కడ మాట్లాడుకోవసరలే. నా ప్రతిపక్షం వల్ల అయినా సరే, లేకపోతే మీ సీనియర్ జర్నలిస్టులు ఎవరైనా వచ్చినా, మీకు తోచిన గ్రామం, మీకు నచ్చిన గ్రామం, ఏది నచ్చితే అది పిక్ చేయండి. పలానా గ్రామం, నా గ్రామం మీద డిబేట్ చేద్దాం. వాళ్ళు ఏం చేశారు, నేనేం చేశాను అనేది డిబేట్ చేద్దాం. అదే చెప్తున్నా. నేను ఇన్ని పనులు చేసిన, అరే నీకు ఎంతసేపు చెప్తుంది అదే కదా. ఓటు వేయలేదు నాకు, నేను ఇన్ని పనులు చేసినా కూడా అంటే పని చేయడం నాది తప్ప, లేకపోతే ప్రజలు ఏం ఆలోచిస్తున్నారు అనేది ఇంకా తెలుసుకోవాల్సి ఉంది అని చెప్పాను నీకు. అదే చెప్తుంది నేను. నువ్వు నా నియోజకవర్గంలో 1770 కోట్ల రూపాయలు ఇవాళ నేను ఊరికిన ఆషామాషిగా ఊరికిన 4 కబుర్లు చెప్పట్లే. 1770 కోట్ల రూపాయలు ఏ గ్రాంట్లు, ఏ డిపార్ట్మెంట్లు, ఏ గ్రామాలు ఏం చేసాం నీకు ఆన్ రికార్డ్ ఇస్తా. వారం టైం ఇవ్వండి, మీకు అన్నీ కూడా పేపర్ మీద ఇస్తా, ఆన్ పేపర్ ఇస్తా. 1370 కోట్ల రూపాయలు. ఇదే అమ్మఒడి, చేయూత, రైతు భరోసా, కాపు నేస్తం, ఈబీసీ నేస్తం, విద్యా దీవెన, వసతి దీవెన, ఇవన్నీ పేర్లు చెప్పి 1370 కోట్ల రూపాయలు ప్రజల అకౌంట్లోకి వేసాం. ఎలాగా? రూపాయలు లంచం లేదు, నా దగ్గరికి వచ్చి చేయి చాచాల్సిన పని లేదు, నా కార్యకర్త దగ్గరికి వెళ్ళి చేయి చాచాల్సిన పని లేదు, నా పార్టీ జెండా మోసిన నాయకుడి దగ్గరికి వెళ్ళి చేయి చాచాల్సిన పని లేదు. డైరెక్ట్ ప్రజల అకౌంట్లో వేసాం. 20,000 పట్టాలు ఇచ్చాం. తెలుగుదేశం ప్రభుత్వంలో అంగుళం భూమి ఇచ్చారా ఎప్పుడైనా? అందుకే 20,000 పట్టాలు ఇచ్చాం కాబట్టి చీకొట్టారా మమ్మల్ని అని అడుగుతున్నా నేను ప్రజల్ని. నేను అడిగేది అదే అన్న, నేను అడిగేది అదే. 20,000 పట్టాలు ఇచ్చాం కాబట్టి ప్రజలు చీకొట్టారా అని. దృష్టికి వెళ్ళలేదా? 30 లక్షల మంది ఒక్కొక్కడు 15 మంది ఇంట్లో చేసి కసి తీరా ఓడించడానికి కొట్టారని ప్రజలు అనుకుంటారు. అందుకే అంటున్నా అన్న, మనం పాత్రికా సమావేశంలో లిక్కర్ బ్రాండ్ల గురించి, లిక్కర్ రేట్ల గురించి
మనం మాట్లాడుకునే స్థాయిలో ఈవేళ వ్యవస్థలో నీకు దెబ్బ కొట్టింది అదే చెప్పాను. నువ్వు చెప్పావు కదా నన్ను మాట్లాడి, నువ్వు అడిగావు నన్ను, నేను అదే చెప్తుంది. నేను నువ్వు అడిగిన ప్రశ్న తప్పని అనట్లే, నేను దానికే సమాధానం చెప్తున్నా. నేను చెప్పేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలకు ముందు ఏం చెప్పాడు? లిక్కర్ బాటిల్ పట్టుకుంటే షాక్ కొట్టేటట్టుగా రేట్లు పెంచుతాను అని చెప్పాడు ఆయన. అది చూసే కాబోలు ప్రజలు ఓట్లు వేశారు, మనకు 151 స్థానాలు ఇచ్చారు అని చెప్పి ఏడాపెడా రేట్లు పెంచుతూ వెళ్ళాం. ఇవాళ దానికి తప్ప నిజమా కరెక్టా కాదా అనేది ప్రజలు తీర్పిచ్చారు. అందుకే మా బుర్రలు మార్చుకోవాలి, మా మైండ్ సెట్లు మా బుర్రలు మార్చుకోవాలి అనేది ఇప్పుడు అర్థమవుతుందని అందుకే కదా నీకు చెప్తుంది. సరేలే అన్న, ఇంకా అవన్నీ అయిపోయింది కదా. ఇప్పుడు అన్న నేను అదే చెప్తున్నా, ఇప్పుడు రాజకీయాల్లో ఉన్నప్పుడు ప్రతి రాజకీయ పార్టీలోని ఇప్పుడు అదే తెలుగుదేశం పార్టీలో సోకాల్డ్ అర్బన్ రూరల్లోనే నుంచిన వాళ్ళు ఒకరికొకరు పొడుచుకోలేదా? ఇప్పుడు ఇక్కడ నేనైతే నా వరకు చెప్తున్నా, నేను ఎక్కడా తప్పు చేయలే. నా పార్టీ గెలవాలనే కోరుకున్నా తప్పితే నా పార్టీ అభ్యర్థి నాకు శత్రువు కాబట్టి అతను ఓడిపోవాలి అని చెప్పని నేను కోరుకోలే. బహుశా నేను పూర్తిగా నెత్తి మీద వేసుకుని నేను పనిచేసి ఉండకపోవచ్చు, కానీ నా మనిషి అన్న వాళ్ళు అందరూ పనిచేశారు. బట్ ఇక్కడ నేను అంటుంది ఏంటంటే ఇక్కడ పార్టీలు వర్గాలు ఒకరికొకరు ఇవన్నీ సహజంగా ఉండే, ఎవరి ఎదుగుదల కోసం ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేస్తూ ఉంటారు. ఇక్కడ ఇవన్నీ లెక్కలోకి రాలే. ఇవన్నీ ఎప్పుడు లెక్కలోకి వస్తాయి? 1000, 2000, 3000 ఓట్లు మార్జిన్లతో గెలిచాము ఓడాము అన్నప్పుడు ఓహో పలానా ఓడి నాకు దెబ్బేశాడు, పలానా గౌడాస్కి ఏదో అతను వద్దని చెప్పాడట, పలానా కాపులకి నేను చెప్పానని నేను వద్దని చెప్పానట అని, లేకపోతే ఇవన్నీ లెక్కలన్నీ వేసుకోవచ్చు. ఇవన్నీ లేవు. ఇప్పుడు 34,000 20,000 పట్టాలు ఇచ్చా కదా, అందుకని 34,000తో ఓడిపోయా. 1770 కోట్ల రూపాయలతో డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ చేశాం కదా, అందుకని 34,000 ఓట్లతో ఓడిపోయా. 1370 కోట్ల రూపాయలు సంక్షేమ పథకాలు ఇచ్చాం, అందుకని ఓడిపోయా. రాత్రి పగలు తేడా లేకుండా అర్ధరాత్రి 3ంటికి ఫోన్ చేస్తే 2ంటికి ఫోన్ చేస్తే నా పక్కన పెట్టుకుని ఫోన్ ఎత్తి మాట్లాడేవాళ్ళం. నా భార్య పడుకున్న తర్వాత ఇంటికి వెళ్ళేవాడిని, నా భార్య లేక ముందు బయటికి వెళ్ళిపోయేవాడిని. ఇవన్నీ తప్పులేని ఇప్పుడు అర్థమవుతున్నాయా? నేను తప్పని అనుకోవాలా నిజమే కరెక్ట్ అని అనుకోవాలనేది ఇప్పుడు ఆలోచించుకోవాలని చెప్తున్నా నీకు. ఏదన్నా అధికారులు అని చెప్పి నేను పూర్తిగా అందరు అధికారుల మీద నేనేం నెట్టట్లేదన్నా, అందరు అధికారుల మీద నెట్టట్లే. అదే సీఎంఓలో భరత్ గుప్తా గారు ఉన్నాడు. భరత్ గుప్తా గారు ఆయన యంగ్ ఐఏఎస్, ఆయనకి ఏదైనా కాగితం ఇస్తే జవాబుదారీగా చెప్పేవాడు, ఆయన సమాధానం చెప్పేవాడు. అందరినీ అనట్లే నేను. అన్ని వ్యవస్థల్లో ఎక్కడో చోట కొంతమంది ఉంటారు పనికిమాలిన వాళ్ళు. అలా ఆ కోణంలో అదే ఆలోచించుకోవాలని చెప్తున్నా అన్న. నీకు తెలుసు కదా, నేను అవసరం లే, మీ అందరు సీనియర్ జర్నలిస్టులు మీకు తెలుసు కదా, బుచ్చి చౌదరి గారు ఎన్ని రోజులు ప్రజల్లో ఉన్నాడు, ఎన్ని రోజులు ఇక్కడ ఉన్నాడు. ఆయన 3వ హ్యాట్రిక్ కొట్టాడు. ఆయన 10 సార్లు పోటీ చేశాడు. ఆయన ఈవేళ 3వసారి అసలు బుచ్చే చౌదరి గారిని పక్కన పెడదాం. 2009లో కడియం నియోజకవర్గంలో మా నాన్న చేసిన పనులేంటి? రోడ్లు, స్కూళ్ళు, ఎలక్ట్రికల్ సబ్స్టేషన్లు, అసలు ఏది చూడండి. ఈవేళకి వెళ్ళి కడియం నియోజకవర్గంలో చూస్తే అవే కనిపిస్తాయి, నాన్న చేసిన పనులే కనిపిస్తాయి. చందన రమేష్ గారు ఎప్పుడు వచ్చాడు రాజకీయాల్లోకి? ఎలక్షన్కి 15 రోజుల ముందు వచ్చాడు ఆయన. మేము 3వ స్థానంలో ఉన్నాం ఆవేళ 2009లో. అందుకే ఇవన్నీ క్వశ్చన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది ప్రజల తప్పు కాదు, మా తప్పేనేమో, దానికే మేమే ఒకసారి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉందేమో. రాత్రి 9 గంటలకు ఫోన్ కట్టేస్తాడు ఒక ఆయన, నా ఫోన్ ఏమో అర్ధరాత్రి 1 గంటకి 2ంటికి ఎత్తుతా. అది తప్ప అనేది నేను క్వశ్చన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. 9 గంటలకు కట్టేసే వాళ్ళ ఫోన్లు బాగానే ఉన్నాయి కదా ఇవాళ. మీలాంటి వ్యక్తులు ఓటమి కారణం పార్టీలో ఉన్న కొంతమంది మంత్రులు, కొంతమంది ఎమ్మెల్యేలు ప్రజల సమస్యలు పక్కన పెట్టి ప్రతిపక్షాల మీదే రోజు ప్రెస్ మీట్లు పెట్టి ప్రతిపక్షాలు పెట్టడం వల్ల ఒక మైనస్ అయింది ప్రజల్లో అంటారు. ఓన్లీ పథకాలతో సరిపోయింది. సరే అన్న, ఇంక ఇవన్నీ పోస్ట్ మార్టం అనలైజ్ చేస్తాం. గెలవాల్సిన ఎమ్మెల్యేలు కూడా ఓడిపోయిన పరిస్థితి ఉన్నారు. అంటే అంటే ఒకటన్నా ఎప్పుడు రాని భారీ మెజారిటీలు కనిపిస్తున్నాయి. ఎందుకు ప్రజల్లో అంత వ్యతిరేకత వచ్చింది? అసలు
ఈవేళ 60,000, 70,000, 90,000 ఓట్లు మెజారిటీలు వచ్చినాయి అని అంటే అందులో ఏదైనా టెక్నికల్గా టెక్నాలజీగా పరంగా ఎక్కడైనా ఏదైనా పొరపాట్లు జరిగినాయా అనేది చాలామందిలో ఉత్పన్నం అవుతా ఉన్నటువంటి ప్రశ్న. కానీ ఓ ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి వాటి గురించి ఆరోపణ చేయాలి అని అంటే ఏదో సరైనటువంటి ఎవిడెన్షియల్గా రుజువులతో మాట్లాడాలి తప్పితే ఎలా అంటే అలా మాట్లాడితే అవి చెల్లవు. కాబట్టి అలా మాట్లాడే మనస్తత్వం కూడా ఆయనది కాదు కాబట్టి అట్లా మాట్లాడాలి ఆయన. బట్ చాలామందిలో ఉంది ఈ ప్రశ్న. ఎందుకనంటే ఈవేళ కొంతమంది ఆ పక్కన అంతమంది తిరుగుతూ ఉంటే ఈ పక్క జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కడే క్యాంపెయిన్ చేస్తూ నా స్టార్ క్యాంపెయినర్లు నా బెనిఫిషియరీలు అని చెప్పాడు ఆయన. సో ఈవేళ కొంతమంది బెనిఫిషియరీలు ఒకే ఇంట్లో ఇల్లు కట్టుకోవడం కానీ, వాళ్ళకి రైతు భరోసా రావడం కానీ, పెన్షన్ రావడం కానీ, లేకపోతే అమ్మఒడి కానీ, చేయూత, ఆసరా, ఇట్లా రకరకాల పథకాల ద్వారా 8, 9, 10 లక్షల